12 లక్షల వృక్షాలు పోతాయి, 12 లక్షల వృక్షాలు పోతాయి. అక్కడ 12 లక్షల చెట్లను తొలగించనున్నారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. రాడార్ స్టేషన్ నిర్మాణానికి కేవలం 1.93 లక్షల చెట్లను మాత్రమే తొలగించనున్నట్లు చెప్పారు. ఈ సంఖ్యను ఇంకా తగ్గించేలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అన్నారు. అక్కడ కోల్పోనున్న చెట్లకు బదులుగా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 2348 హెక్టార్లలో క్షీణించిన ఫారెస్ట్ ప్రాంతంలో 17.55 లక్షల చెట్లను అటవీ శాఖ నాటనుందని డోబ్రియల్ అన్నారు. సో చెట్లు అన్ని నరికేయట్లేదు, దానికి బదులుగా ఏం చేస్తున్నారో చెప్పాను కదా. ఇంకో అబద్ధం గుడి గురించి. గుడి కనుమరుగైపోతుంది అంట. వీళ్ళు హిందూ ద్వేషులు, మన దేవుళ్ళు కల్పితము, మన నమ్మకాలు అన్ని బూటకాలు, మన ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలన్నీ కల్పిత కథలు అని, రామాయణ విషవృక్షమని విషాన్ని నింపిన ఈ కమ్యూనిస్టుల గురించి వాళ్ళ యొక్క